గైస్ ఇక్కడ దివ్యకి క్లారిఫికేషన్ ఉంది తను చేసింది తప్పని. అందుకని ప్రతి ఒక్క టీం మెంబర్ దగ్గరికి వెళ్ళేసి నేను చేసింది తప్ప, నేను ఇందుకే స్టెప్ తీసుకున్నాను, ఇందుకే మాట తప్పానని చెప్తుంది. బేసికల్ గా తను టీం మెంబర్స్ కి చెప్పట్లేదు, ఆడియన్స్ కి రిఫ్రెష్ చేస్తుంది, ఆడియన్స్ కి కవర్ చేస్తుంది. అంటే నేను చేసిన తప్పు కాదు, నేను ఈ రీజన్ వల్ల చేశాను అని చెప్పేసి ఆడియన్స్ కి మైండ్ వాష్ చేస్తుంది. బట్ బేసికల్ గా ఇక్కడ చేసింది దివ్యకి తప్పని తెలుస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ ఎప్పుడైనా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాడు అంటే కావాలని, అది 100% తప్పు చేస్తేనే అది కవర్ చేసుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటారు. సో ఇక్కడ దివ్య తప్పు క్లియర్ గా తెలుస్తుంది. పోనీ దివ్య తన కెప్టెన్సీ గురించి చేసిందంటే అది కూడా కాదు, ఇమాన్యుయల్. అండ్ ఇమాన్యుయల్ ఏమైనా ఇమాన్యుయల్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సేవ్ చేస్తారంటే 100% సేవ్ చేయడు. అది దివ్య కూడా అర్థం చేసుకోవాలి. బట్ జస్ట్ తనుజకి రావద్దని ఒక సిచ్యువేషన్ తోటే ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేసింది. సో గైస్ మీకేమనిపించింది? నాకైతే ఒకటే అనిపించింది, ఈ సీన్ అంతా వల్ల తనుజ కార్నర్ అవుతుంది, తనుజకి ఓటింగ్ బ్యాంక్ పెరుగుతుంది, దివ్య డెఫినెట్ గా అవుట్ ఆఫ్ ద హౌస్ కి దగ్గర అవుతుంది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి.